పిల్లలు ఈరోజు ఎంత తారీఖు? ఎన్నో నెల? 11 నెల అంటే ఎన్నో నెల? నవంబర్ 14, 2025వ సంవత్సరం. కానీ ఇదే రోజు నవంబర్ 14న మనం ఏం జరుపుకుంటాము? చిల్డ్రన్స్ డే అంటే బాలల దినోత్సవం జరుపుకుంటాము. బాలల దినోత్సవం మనం ఎవరికి గుర్తుగా జరుపుకుంటాము? మన నెహ్రూ గారి పుట్టినరోజు నాడు మనం బాలల దినోత్సవం జరుపుకుంటాము. ఎందుకు ఆయనకి బాలలు అంటే చాలా ఇష్టం? ఎందుకంటే ఒకసారి ఆయన వాళ్ళ ఇంటి నుంచి ఒక సమావేశానికి వెళ్తున్నప్పుడు ఒక చిన్న పాప వచ్చి అతనికి ఒక గులాబీ పువ్వు ఇచ్చింది. ఒక గులాబీ పువ్వు ఇచ్చి పెట్టుకోమన్నది. అప్పుడు నెహ్రూ గారు ఏమన్నారంటే ఆ అమ్మాయితోని, పాప మీరు అమ్మాయిలు కాబట్టి మీకు జడ ఉంటుంది, మీరు జడలో పూలు పెట్టుకుంటారు, గులాబీ పూలు పెట్టుకుంటారు అన్నాడు. అప్పుడు మరి నేను ఏడ పెట్టుకోవాలి అంటే ఆమె ఏమన్నది, మీ యొక్క కోటుకు పెట్టుకోండి అని అన్నది. అప్పుడు ఆయన ఆ అమ్మాయి యొక్క ఆ ముఖంలో ఉన్నటువంటి చిరునవ్వుకు ఆయన సంతోషపడి ఆ యొక్క గులాబీ పువ్వును ఏం చేశాడు, అతని యొక్క కోటికి ధరించాడు. అదేవిధంగా అక్కడి నుంచి ఒక సమావేశానికి వెళ్ళి ఆ సమావేశాన్ని పాల్గొంటే అక్కడ ఉన్నవాళ్ళు కూడా నెహ్రూ గారు మీరు ఇంతకుముందు రోజు దానికంటే ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారని వాళ్ళందరూ చెప్తే దానితోని అప్పటి నుంచి నెహ్రూ గారు గులాబీ పువ్వును అతని యొక్క కోటు మీద ధరించడము ప్రారంభించాడు. మనం నెహ్రూ గారి బొమ్మ చూసినప్పుడు దానితో పాటు అతని కోట్లో ఏముంటదిరా? గులాబీ పువ్వు అంటది. గులాబీ పువ్వు అనేది పిల్లల యొక్క మనసు ఏ విధంగా ఉంటుందో, తెల్లగా ఎటువంటి కల్మషం లేకుండా ఉండదు, ఆ పువ్వులాగా ఉంటుందని అనుకుని ఆ వారికి గుర్తుగా ఏం చేసేవాడు, ప్రతిరోజు ఒక గులాబీ పువ్వును అతని కోటి మీద ధరించేవాడు. అయితే మనం అతని యొక్క పూర్తి పేరు ఏంటంటే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఆయన పూర్తి పేరు ఏంద్రా? పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. అయితే ఎప్పుడు జన్మించాడు? నవంబర్ 14, 1889వ సంవత్సరంలో అలహాబాద్, అది ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ లో ఉంది. అలహాబాద్ లోని ఉత్తరప్రదేశ్ లో జన్మించాడు. అతని యొక్క తండ్రి పేరు, వాళ్ళ నాన్న పేరు ఏంటంటే మోతీలాల్ నెహ్రూ. ఆయన నాన్న పేరు ఏంద్రా? మోతీలాల్ నెహ్రూ. అదేవిధంగా వాళ్ళ అమ్మ పేరేంది? స్వరూపారాణి నెహ్రూ. వాళ్ళ అమ్మ పేరేంది? వాళ్ళ నాన్న పేరేంది? మోతీలాల్ నెహ్రూ. వాళ్ళ అమ్మ పేరేంది? స్వరూపారాణి నెహ్రూ. అయితే నెహ్రూ గారు మన యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత, మనకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది? ఆగస్టు 15, 1947 మనకు స్వాతంత్రం వచ్చింది కదా. స్వాతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రధానమంత్రిగా ఎవరు పనిచేశారంటే మనకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు మనకి? నరేంద్ర మోడీ. ఎవరు మొట్టమొదటి ప్రధానమంత్రి? ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు మనకి? నరేంద్ర మోడీ గారు. చూడండి, అయితే ఇప్పుడు ఈయన ఎన్ని సంవత్సరాలు మన దేశాన్ని ప్రధానమంత్రిగా పరిపాలించాడు అంటే 15 ఆగస్టు 1947 నుండి 27 మే 1964 వరకు, అంటే సుమారు 17 సంవత్సరాలు మన దేశానికి ప్రధానమంత్రిగా చేసి మన దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు నిర్మించడంలో మన దేశం యొక్క అభివృద్ధి కోసం ఆయన ఎంతో పాటుపడడం జరిగింది. అటువంటి మహానుభావుల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. అదేవిధంగా మన నెహ్రూ గారి గురించి మనం చెప్పుకోవాలంటే, ఒకసారి ఆయన ఒక బిల్డింగ్, పెద్ద బిల్డింగ్లో ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ నుంచి ఒక సమావేశంలో పాల్గొనడానికి వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ బిల్డింగ్ లిఫ్ట్ అనేది మధ్యలోకి వచ్చి ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు అక్కడ అతను ఏమైతే కొంతమంది చాలా టెన్షన్ పడుతుంటారు, కానీ అతను టెన్షన్ పడకుండా అతను నిదానంగా ఆ లిఫ్ట్ దిగిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ వాళ్ళు ఆపరేటర్ వస్తారు కదా, వైద్యం ప్రధానమంత్రిగా ఆ లిఫ్ట్లో ఇరుక్కున్నాడు అని చేస్తారు. అందరి ముందు అధికారులు వాళ్ళందరూ వచ్చి ఆ లిఫ్ట్ మెకానిక్ తీసుకొచ్చి ఆ లిఫ్ట్ ఓపెన్ చేసి అప్పుడు బయటకు వచ్చి ఆయన వెళ్తుంటే ఆయన ఒక పేపర్ మీద ఒక కాగితం రాసి ఆ లిఫ్ట్ మెకానిక్ ఇస్తే ఆ కాగితంలో ఏముంది అని అందరూ ఆశ్చర్యంతో ఆతృతతో ఎదురు చూస్తుంటే దానిలో ఏంది, ఇటువంటి లిఫ్ట్లో సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఆ లిఫ్ట్లో కూడా మీరు పుస్తకాలు ఏమైనా ఉంటే వాళ్ళు ఆ పుస్తకాలు చదివితే దాని ద్వారా జ్ఞానం వస్తుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకసారి
నెహ్రూ గారు అలహాబాద్కు చైర్మన్గా పనిచేయడం జరిగింది. చైర్మన్గా పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా నీటి పన్ను కట్టాలి కదా. ఆ నీటి పన్ను కట్టకపోవడం వల్ల అక్కడ ఆ అలహాబాద్ ప్రాంతంలో చాలామంది పన్నులు కట్టలేదు. దానివల్ల అభివృద్ధి అనేది జరగడం లేదని అధికారులు ఏం చేశారు, ఫలానా వాళ్ళు కట్టట్లేదని ఒక లిస్టు తీసుకుని వస్తే దాంట్లో ఎవరెవరు కట్టట్లేదో వాళ్ళ యొక్క నీటి నల్ల కట్ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అని వాళ్ళ ఒక సారు ముందుకు వచ్చి, అధికారి ముందుకు వచ్చి చెప్తే వాళ్ళది కూడా కట్ చేయమని చెప్పిండు. అలా కట్ చేసుకుంటూ పోతే వాళ్ళ సొంత ఇంటిది కూడా నల్లా కూడా కట్ చేసారు. అయితే వాళ్ళ నాన్నెవరు, మోతిలాల్ నెహ్రూ అన్నాడు, అరే మన ఇంటికి నల్లా కూడా కట్ చేసావు ఏంది అని అంటే, మనం కూడా బిల్లు కట్టలేదు కాబట్టి మనది కూడా కట్ చేయాలి అని చెప్పినా అని చెప్తే అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేసి కొంత కోపపడ్డాడు. కానీ తరువాత మా యొక్క కొడుకు చాలా గొప్పవాడు, అందరికీ ఒకే విధంగా సమానంగా చూస్తున్నాడు అని తెలుసుకుని అతని యొక్క ఆలోచన విధానాన్ని ఏం చేశాడు, ప్రశంసించడం జరిగింది కదా. అదేవిధంగా మనం కూడా అందరితో సమానంగా కలిసిమెలిసి ఉండి మనం క్రమశిక్షణతో మెలిగితే మన ఇంకా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనతో క్రమశిక్షణ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ బాలల దినోత్సవం రోజున మనం ఈరోజు నెహ్రూ గారి గురించి తెలుసుకున్నాం కదా. వారు చూపించినటువంటి మార్గంలో మనము కొంతైనా మనం పాటించడానికి ప్రయత్నం చేస్తే మనం కూడా గొప్ప వాళ్ళ అంత స్థాయికి వెళ్ళకుండా కానీ దాంట్లో మన స్థాయిలో మనం గొప్పగా బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ రోజునటువంటి బాలల దినోత్సవం సందర్భంగా మనం అందరము క్రమశిక్షణతోని బడికి వస్తూ గురువులని పెద్దవాళ్ళని గౌరవిస్తూ మనము ఎప్పుడైతే మన యొక్క చదువుని మనం గౌరవించి నేర్చుకుంటే మనం కూడా ఒక దేశానికి అధినేత కూడా కావచ్చు. మన దేశంలో ఒక చిన్న స్థాయి నుంచి కూడా ఒక పెద్ద స్థాయి వరకు కూడా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా ఈ బాలల దినోత్సవం సందర్భంగా మనం కూడా మంచి నిర్ణయం తీసుకొని గొప్ప వాళ్ళ మార్గంలో నడదామా? ఓకే.